టార్గెట్ గ్రూప్ 2 108 డేస్ డే 3. సో డే 3లో ఏం చదివానంటే జాగ్రఫీ అని చెప్పాను కదా నిన్న చెప్పినట్లే. సో భూమి సౌర వ్యవస్థలో భూమి యొక్క పాత్ర, సో భూమితో పాటు సౌర వ్యవస్థను చదువుకోవాలి, దాంతోపాటు భూమి యొక్క అంతర్నిర్మాణం కూడా మనం చదువుకోవాలి. కాకపోతే మనకి జాగ్రఫీకి సరైన బుక్స్ లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ టైం గ్రూప్ 2 చదివినప్పుడు కూడా జస్ట్ ఏదో ర్యాండమ్ మెటీరియల్ చదివి పైన కొన్ని బిట్స్ చూసుకొని వెళ్ళిపోయా. సో నేను చాలా దెబ్బేసింది. జాగ్రఫీ నాకు కొంచెం ముందు నుంచే అంత ఇంట్రెస్ట్ లేదనమాట. కాకపోతే ఇప్పటి నుంచి ఖచ్చితంగా జాగ్రఫీని మంచిగా చదవాలనే ఉద్దేశంతో ఎన్సీఆర్టీస్ ఉంటాయి, మన స్కూల్ పిల్లలు చదివే బుక్స్ ఉంటాయి కదా. సో ఆ బుక్స్ నుంచి కానీ మనకి జాగ్రఫీకి సంబంధించిన కంటెంట్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కంటెంట్ దొరుకుతుంది. సో ఆ కంటెంట్ని బేస్ చేసుకొని నేను ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో ఇవాళ మొత్తం తీసుకోలేదు, ఇంతకుముందు కూడా కొంచెం అక్కడక్కడ రాసి పెట్టుకున్నా. అవన్నీ కూడా ఈరోజు కలిపి ఒక మంచి ఫార్మేట్లో రాసి పెట్టుకున్నాను అనమాట. దీంతోన మనకి సౌర వ్యవస్థ నుంచి భూ అంతర్నిర్మాణము, భూకంపాలు, ఇవన్నీ ఆ వేవ్స్ వరకు కూడా నేను నేర్చుకున్నా. సో ఇప్పుడే అయిపోయింది, చాలా లేట్ అయింది ఈరోజు అయితే. సో పొద్దున 5 నుంచి కూర్చుంటే ఇప్పటి వరకు టైం అయింది. సో చాలామంది అడుగుతున్నారు, చాలా లెంతీగా టాపిక్స్ తీసుకుంటున్నావు, ఇవి ఒక్క రోజులో చదవలేరు, ఫ్రెషర్స్ అస్సలు చదవలేరని. ఖచ్చితంగా చదవగలరు. పొద్దున 5 గంటలకు లేచి 7 గంటల వరకు 2 అవర్స్ టైం మిగులుతుందట. మీరు ఎంత వర్కింగ్ అవర్స్ ఉన్నా, ఎంత వర్క్ చేసుకున్నా కూడా ఈవినింగ్ 6కి అయితే ఫ్రీ అవుతారు కదా. సో 6 to 9 3 అవర్స్ ఉంటారండి. సో మీరు 6 to 9 అయినా లేదంటే 7 to 10 అయినా ఒక 3 అవర్స్, రోజుకి ఒక 5 అవర్స్ కూర్చుంటే ఈజీగా అయిపోతుందండి. సో 5 అవర్స్ ఖచ్చితంగా కూర్చుంటే ఈ టార్గెట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, ఈజీగా కంప్లీట్ అవుతుంది. సో ఈరోజు నేనేం చదువుకున్నా అనేది మీతో కొంచెం డిస్కస్ చేసుకుంటా. ఫస్ట్ సౌర వ్యవస్థ అండి. సో సౌర వ్యవస్థలో ఏమేమి చదివాను ఇవన్నీ కూడా ఫస్ట్లో మనకి ఉంటాయండి. కాస్మాలజీ, ఇవి జస్ట్ బేసిక్స్ అనమాట. సో విశ్వం ఎలా ఆవిర్భవించింది, బిగ్ బాంగ్ సిద్ధాంతం అంటే ఏంటి, స్థిరస్థితి సిద్ధాంతం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో పెద్దగా కూడా, కాకపోతే ఇవన్నీ బేసిక్స్. సో జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోండి. మనకి ఇంపార్టెంట్ వచ్చేసి సౌర వ్యవస్థ. సౌర వ్యవస్థ నుంచి మనకి ఇంపార్టెంట్. సో సౌర వ్యవస్థ ఎప్పుడు ఆవిర్భవించింది, సో దీని తర్వాత మనకి అది ఎలా ఆవిర్భవించింది, సోలార్ నెబులా ఎలా ఏర్పడింది, దీని నుంచి సూర్యుడు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి. సో బేసిక్స్ ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఈజీగా చదువుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రహాలు ఎన్ని ఉన్నాయి, సో గ్రహాల్లోన మరుగుజ్జు గ్రహాలు ఉంటాయి, అంతర్గ్రహాలు ఉంటాయి, బాహ్య గ్రహాలు ఉంటాయి. సో అవి ఇంపార్టెంట్, అక్కడ నుంచి మంచిగా నేర్చుకోవాలి. ఇవి చిన్న బేసిక్స్ అనమాట. తోక చుక్కలు అంటే ఏంటి, గ్రహ శకలాలు అంటే ఏంటి, మెట్రాయిడ్స్ అంటే ఏంటి, ఉల్కలు అంటే ఏంటి, ఉల్కపాతం అంటే ఏంటి, ఇవన్నీ కూడా బేసిక్స్. ఇక్కడ నేను ఏపీఎస్సీ గ్రూప్ 2 కోసం అదనపు ముఖ్యాంశాలను ఎందుకు రాసినా అంటే, మామూలుగా మనకి ఎన్సీఆర్టీ బుక్స్లోనూ కొంచెం ఓల్డ్ డేటా ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్స్లో లేని కూడా డేటా కూడా యాడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నక్షత్ర రాశి అంటే ఏంటి, సో నక్షత్ర రాశిలో రకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్స్. ఇవి మనకి ఎస్ఎస్సి సీజీఎల్కి, ఎస్ఎస్సికి అంటే సెంట్రల్ జాబ్స్కి అవసరం అవుతాయి అనమాట. సో మనకి ఏబీపీఎస్కి సంబంధించి ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ కోసం. మనకి ఒకవేళ చెప్పలేము, అడిగితే ఎలా అయినా అడగచ్చు. లాస్ట్ టైం పేపర్ చాలా టఫ్గా ఇచ్చారు. మీరు ఒకసారి ఆ పేపర్ చేస్తే మనకి ఫస్ట్ ఒక 2 చాప్టర్లు, ఈ భూపటలము, భూ అంతర్నిర్మాణము, టెక్టోనిక్స్ ప్లేట్స్ ఎలా చేంజ్ అవుతాయి, వాటి గురించే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో మనం దేన్ని కూడా అంత ఈజీగా తీసుకోకూడదు. సో నక్షత్ర రాశి అంటే ఏంటి, ఈ వీటిలో ఏవేవి ఉన్నాయి, సో ఇవి ఏ ఆకారంలో ఉన్నాయని కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా నేను తీసుకున్నా. దీంతో మనకి బేసిక్స్ అవి చదివినా చదువుకుపోయినా సూర్యుని దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. సో సూర్యుడు ఒకే నక్షత్రం మన సౌర వ్యవస్థలోన. సో రసాయన నిర్మాణం ఏవేవి ఉన్నాయి సూర్యుల్లోన, సో మనకి ఎంత దూరంలో ఉన్నాడు, సో కాంతి వేగం అంటే ఏంటి, సో కాంతి సంవత్సరం అంటే ఏంటి, కాంతి సంవత్సరాన్ని ఎలా కొలుస్తారు, దాని కిలోమీటర్స్ ఎన్ని, ఇవి కూడా ఇంపార్టెంట్. సో పారాసెక్ అంటే ఏంటి, ఇవి ఇంపార్టెంట్. తర్వాత సూర్యుల్లో పొరలు ఉంటాయండి. సో సూర్యుల్లో 3 రకాల పొరలు ఉంటాయి, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా, ఈ 3 ఉంటాయి. ఈ 3టిని గుర్తుపెట్టుకోవాలి. మనకి బయటకు కనిపించే పొర వచ్చేసి ఫోటోస్పియర్. ఇవి ఇలాంటివి అడుగుతారండి. ఇలాంటి క్వశ్చన్స్ 1 లైనర్స్కి అడిగే ఛాన్స్ ఉంది. కాకపోతే స్టేట్మెంట్ బేస్డ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో మనం వీటి మీద క్లారిటీ ఉండాలి. ఫోటోస్పియర్ అంటే ఏంటి, క్రోమోస్పియర్ అంటే ఏంటి, కరోనా అంటే ఏంటి, చిన్న లాజిక్స్తోనే మనకి స్టేట్మెంట్స్తోనే మిస్ చేసే ఛాన్స్ ఉంది. సో డీటెయిల్గా చదువుకోండి వీటిని. నెక్స్ట్ గ్రహాలు. సో చెప్పాను కదా, గ్రహాలు 2 రకాలు ఉంటాయి, అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలు. సో భూ సంబంధ గ్రహాలు, జోవియల్ గ్రహాలు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఇక్కడ వరకు ఇవన్నీ భూ సంబంధ గ్రహాలు. ఇక్కడ నుంచి మనకి ఉంటాయి కదా నెప్ట్యూను, యురేనస్, తర్వాత శని గ్రహము, తర్వాత బృహస్పతి, ఇవన్నీ కూడా మనకి బాహ్య గ్రహాలు అనమాట. సో వాటికి చేంజెస్ ఏంటి తెలుసుకోవాలి. తర్వాత ఒక్కో గ్రహం గురించి ఒక 4-5 పాయింట్లు, ఇంపార్టెంట్ పాయింట్స్
తెలుసుకోవాలన్నమాట. సో బుధుడు అత్యంత దగ్గర గ్రహం, అత్యంత చిన్న గ్రహం, తర్వాత 28 రోజులు సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అత్యంత వేగవంతమైన గ్రహం, వాతావరణం లేని ఒకే గ్రహం. ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట. సో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది, లేదంటే స్టేట్మెంట్ బేస్డ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో శుక్రుని గురించి, సో భూమి యొక్క కవల గ్రహము, ప్రకాశవంతమైన గ్రహము, సో నెమ్మదిగా ఆత్మభ్రమణం కలిగి ఉంటుంది. సో 243 రోజులు పడుతుంది అనమాట దీనికి తన చుట్టూ తను ఒకసారి తిరగడానికి. సో దీంట్లోనే H2SO4 ఉంటుంది. ఇతర పేర్లు ఉంటాయి, ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, తర్వాత లూసిఫర్ అనే పేర్లు ఉంటాయి దీనికి. సో బుధుడికి శుక్రుడికి తప్ప మిగతా అన్ని గ్రహాలకి ఉపగ్రహాలు ఉంటాయండి. ఈ 2 గ్రహాలకు మాత్రమే ఉపగ్రహాలు ఉండవు. నెక్స్ట్ భూమి గురించి. సో భూమి గురించి ఇంకా డీటెయిల్గా ఉంటుంది, ఇక్కడ జస్ట్ బేసిక్స్ అనమాట ఇవి. సో భూమి గురించి, తర్వాత మార్స్ గురించి. సో మార్స్కి 2వ అత్యంత చిన్న గ్రహం ఇది. బుధుడి తర్వాత 2వ అత్యంత చిన్న గ్రహం ఎరుపు గ్రహం అని పిలుస్తారు. ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ 2 గ్రహాలకు మధ్యన ఉంటుందని చాలాసార్లు అడిగాడు. ఆస్ట్రాయిడ్ బెల్ట్ గ్రహశకలాల వలయం అనేది. నెక్స్ట్ బృహస్పతి. సో దీని గురించి కూడా ఇంపార్టెంట్. సో దీనికి రీసెంట్గా కొన్ని ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయని అడిగాడు. సో 95 ఉపగ్రహాలు రీసెంట్గా కనుక్కున్నారు అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ శని గురించి. 2వ అత్యంత పెద్ద గ్రహం, అతి పెద్ద గ్రహం బృహస్పతి మనకి. సో అత్యంత తక్కువ సాంద్రత ఉంటుంది అనమాట. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇది 274 ఉపగ్రహాలు ఉన్నాయి. పెద్దది వచ్చేసి టైటాను. ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది తీసుకోవాలా. సో మీథేన్ వాయువు ఏ గ్రహంలో ఉంటుంది అంటే యురేనస్లో ఉంటుంది. సో అత్యంత చల్లని వాతావరణం ఉంటుంది. 27 ఉపగ్రహాలు ఉంటాయి. సో దీని యొక్క ఆత్మభ్రమణం వచ్చేసి 15 గంటలు. ఇలా చిన్న చిన్న పాయింట్స్ మనకి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. వీటిని ఎక్కువ గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఫస్ట్ డే కాబట్టి, అంటే ఇది కొంచెం డీటెయిల్గా చదవడం ఫస్ట్ టైం కాబట్టి ఇలాంటి లాజిక్స్ కొంచెం గుర్తుండవు, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటేనే గుర్తుంటాయి అనమాట. కాకపోతే మనం ఫస్ట్ చదవడం ఇంపార్టెంట్. ఫస్ట్ చదవండి. ఇంకా రివిజన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఒకే రోజులోనే అన్నీ రావు. సో ఫస్ట్ చదవండి. చదివిన తర్వాత ఎంసీక్యూస్ చేద్దాం. ఎంసీక్యూస్ చేసిన తర్వాత ఇంకా మనకి మిస్టేక్స్ జరుగుతాయి కదా, మిస్టేక్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే మళ్ళీ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఒకేసారికి మనకి అన్ని గుర్తుండిపోతే మనది ఫోటోగ్రాఫిక్ మెమరీ కాదు. ఫస్ట్ అయితే సిలబస్ని కంప్లీట్ చేద్దామని ఒక గోల్ని పెట్టుకోండి. అలానే ఎలా పడితే అలా చదవకుండా అర్థం లేకుండా జస్ట్ పేజీలు తిప్పుకుంటూ వెళ్తే కాదు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఇలా ఏది ఎక్కడ ఇంపార్టెంట్, దేని స్ట్రెస్ చేసి చదవాలనేది నేర్చుకుంటూ వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ నెప్ట్యూన్ గురించి కొన్ని, తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాను. సో సౌరజాలాలు అంటే ఏంటి, సన్ స్పాట్స్ అంటే ఏంటి, మనకి ఆదిత్య L1 మిషన్ కూడా గురించి కూడా అడిగే ఛాన్స్ ఉందని దాని గురించి కూడా కొంచెం రాశాను. తర్వాత మనకి లేటెస్ట్ జాబితా ఉంది కదా, శనికి 273 గ్రహాలు కనుక్కున్నారు. దీంతో టైటాన్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా కొన్నాను. దీంతో పాటు మంగళయాన్ మిషన్, శుక్రయాన్ మిషన్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది కదా. సో వాటి గురించి కానీ రాస్తాను. నెక్స్ట్ మనకి చందమామ. సో చంద్రుడి గురించి. సో చంద్రుడి యొక్క వ్యాసార్థం అడుగుతాడు. మనకి ఎన్ని సెకండ్లో చంద్రుని యొక్క కాంతి మనకి భూమికి చేరుతుంది, భూమికి చంద్రునికి మధ్య దూరం ఎంత, సో ఇవన్నీ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో భూమికి చంద్రునికి గురుత్వాకర్షణ శక్తి తేడా ఏంటి, సో భూమి మీద ఒక వస్తువు ఇంత బరువు ఉంటే చంద్రుని మీద ఎంత బరువు ఉంది, ఇలాంటి క్వశ్చన్లు కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ మరుగుజ్జు గ్రహాలు. ఇవి కూడా పెద్దగా అడగడు, కాకపోతే ప్లూటో గురించి కొన్నిసార్లు అడిగే ఛాన్స్ ఉంది. సో ప్లూటోని ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు జాబితా నుంచి అంటే గ్రహాల జాబితా నుంచి తొలగించారని అడిగేది అడుగుతాడు. నెక్స్ట్ వీటి యొక్క లక్షణాలు, మరుగుజ్జు యొక్క గ్రహాల యొక్క లక్షణాలు కూడా అడుగుతాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరుగుజ్జు గ్రహాలు ఉంటాయి కదా, ఈ మరుగుజ్జు గ్రహాల పేర్లు అడుగుతారండి. సో ప్లూటో మనకు తెలుసు, ఎరీసు, మాకి హౌమియా, సిరియస్, ఇవి ఏంటి అని అడుగుతాడండి. ఇవి మరుగుజ్జు గ్రహాలు. ఇవి గ్రహాలే కానీ గ్రహాలు మన సౌర కుటుంబంలో ఉండే గ్రహాలే కానీ మనకి శని, యురేనస్ ఇలాంటి గ్రహాలతో పోలిస్తే చాలా చిన్నవిగా ఉంటాయి అన్నమాట. సో వీటి యొక్క లక్షణాలు కూడా రాస్తాను అనమాట. సో వీటికి తేడా ఉంటుంది అనమాట. సో కొన్ని పదాలు ఉంటాయి. సూపర్నోవా అంటే ఏంటి, పల్సర్ అంటే ఏంటి, బ్లాక్ హోల్ అంటే ఏంటి, సో వీటి గురించి కూడా నేర్చుకోవాలి. దీని తర్వాత జాతీయ అంతరిక్ష పరిశోధన దినోత్సవం, తర్వాత లూనార్ కాంక్రీట్ అంటే ఏంటి, టైడల్ వాకింగ్ అంటే ఏంటి. సో ఇది సూర్య నమస్కార పాయింట్ కాదు, శివశక్తి పాయింట్, ఇది కొంచెం రాంగ్ పడింది. నెక్స్ట్ బ్లాక్ హోల్ సిద్ధాంతం అంటే ఏంటి, చంద్రశేఖర్ లిమిట్ అంటే ఏంటి, సో వీటి గురించి కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో జస్ట్ చదివి పెట్టుకున్నా కూడా మనకు ఆప్షన్స్లో ఎలిమినేట్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయడానికి ట్రై చేయొద్దండి. నెక్స్ట్ భూమి గురించి. సో భూమి యొక్క ఆకారం ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భూమి యొక్క కొలతలు కూడా అడుగుతాడు. సో భూమధ్య రేఖ వద్ద ఎలా ఉంటుంది, ద్రవాల వద్ద ఎలా ఉంటుంది, ఓవరాల్గా ఎలా ఉంటుంది, సో ఈ కొలతలు అనేవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఈ వేగం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. ఇది ఇంతని బేస్ చేసుకొని చాలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాయి అనమాట. సో భూమి యొక్క వేగం ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ధృవాల వద్ద ఎక్కువ ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద ఎక్కువ ఉంటుంది. భూమి యొక్క వ్యాసార్థం ఎక్కడ ఎక్కువ ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద ఎక్కువ ఉంటుంది, ధృవాల వద్ద ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి ఇవి. నెక్స్ట్ చలనాలు. భూభ్రమణం ఏంటి, భూ పరిభ్రమణం అంటే ఏంటి, సో మనకి పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి, ఋతువులు ఎలా ఏర్పడతాయి, సో కక్ష వేగం ఎంత, తర్వాత వేరే గ్రహాలతోన మనకి భూమికి గల కంపారిజన్స్ కూడా
తీసుకోవాలి. దీని తర్వాత సూర్యునికి చంద్రుడికి దూరంలోన డిస్టెన్స్ని బేస్ చేసుకొని కొన్ని పదాలు ఉంటాయండి. పరిహేలి, అపహేలి. సో పరిహేలి అంటే మనకి సూర్యుడు అత్యంత దగ్గరకు వస్తాడంట. సో భూమికి సూర్యుడు అత్యంత దగ్గరకు వస్తాడు. అపహేలి అంటే సూర్యుడు అత్యంత దూరంగా వెళ్తాడు అనమాట. సో జూలైలోన మనకి అపహేలి వస్తుంది, జనవరిలోన మనకి పరిహేలి వస్తుంది అనమాట. సో వీటిని కూడా చదువుకోండి. నెక్స్ట్ చంద్రుని పరేజీ అపేజీ అంటాడు. సో చంద్రుడు దగ్గరగా వచ్చినప్పుడు మనకి పెరేజీ ఉంటుంది, చంద్రుడు అత్యంత దూరంగా వెళ్ళినప్పుడు అపోజీ ఉంటుంది. సో ఇవి కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ భూమి ఎంత డిగ్రీస్తో వంగి ప్రయాణం చేస్తుంది, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో కక్ష వాలు కూడా ఇంపార్టెంట్. సో ఎంత కోణంలో వంగి ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్షాంశాలు, రేఖాంశాలు. సో వీటి గురించి కూడా చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతాడు. సో అక్షాంశాలు అంటే ఏంటి, రేఖాంశాలు అంటే ఏంటి, అవి మొత్తం ఎన్ని ఉన్నాయి, ఉత్తరార్ధగోళంలో ఎన్ని ఉన్నాయి, దక్షిణార్ధగోళంలో ఎన్ని ఉన్నాయి, వాటి మధ్య దూరం ఎంత, ఇవన్నీ కూడా అడుగుతాడండి. సో ముఖ్యమైన అక్షాంశాలు, కర్కాటక రేఖ ఎక్కడ, ఆర్కిటిక్ వలయం ఏంటి, మకర రేఖ ఏంటి, అంటార్కిటిక్ రేఖ ఏంటి, వీటి యొక్క డిగ్రీస్, వాటి యొక్క అక్షాంశాల నంబర్స్ కూడా అడుగుతాడు. సో వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి అక్షాంశాల ద్వారా ఏం తెలుస్తాయి, శీతోష్ణ స్థితి కనుక్కుంటాం, పీడన వ్యవస్థలు కనుక్కుంటాం. సో వాయువులు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణిస్తాయి కనుక్కుంటాం, ఒక ప్రదేశాన్ని ఎగ్జాక్ట్ ప్లేస్ని గుర్తించడానికి కనుక్కుంటాం. సో ఇవి కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ అండి, సో మనకి రేఖాంశాలు వస్తాయి. సో రేఖాంశాలు ఎందుకు, సో రేఖాంశాలు మనకి టైంని డిసైడ్ చేస్తాయి. సో మనకి గ్రీనిచ్ రేఖ లాస్ట్ టైం అడిగాడు. సో గ్రీనిచ్ రేఖ కింది దేశాల్లోన ఏ దేశం నుంచి వెళ్తుంది అని. సో ఇన్ని దేశాలు గుండా గ్రీనిచ్ రేఖ వెళ్తుందండి. సో గ్రీనిచ్ రేఖ లండన్ మీద కూడా వెళ్తుందన్నమాట. సో ఇవన్నీ రేఖాంశాలు. అడ్డం ఉండేవి అక్షాంశాలు అనమాట, మధ్యలో ఉండేది భూమధ్య రేఖ. సో ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంతర్జాతీయ దినరేఖకి గ్రీనిచ్ రేఖకి తేడా ఏంటి, సో ఒక రేఖాంశాన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది, సో ఒక గంటలోన ఎన్ని రేఖాంశాలు దాటుతుంది, సో ఇలాంటివి కూడా ఇంపార్టెంటే. సో సమయం తూర్పు వెళ్ళే కొద్దీ పెరుగుతుందే తగ్గుతుందే, పడవ వెళ్ళే కొద్దీ తగ్గుతుందే పెరుగుతుందే, సో ఇన్ని రేఖాంశాలు దాటితే ఎంత టైం పెరుగుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. సో అవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెమిస్పియర్ అంటే అర్ధగోళం గురించి అండి. సో భూమధ్య రేఖకి పైన ఉండేది ఉత్తరార్ధగోళం, కింద ఉండేది దక్షిణార్ధగోళం, తూర్పు వైపు ఉండేది తూర్పు అర్ధగోళం, పశ్చిమ వైపు ఉండేది పశ్చిమ అర్ధగోళం. పిల్లబచ్చ క్వశ్చన్స్ ఇవి, ఇలాంటి వాడు కూడా, కాకపోతే ఒక బేసిక్ ఐడియా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ అయనములు, విషువత్తులు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఒక సంవత్సరంలోన మనకి సూర్యుడు అత్యంత అంటే ఎక్కువ పగలు ఉంటుంది, ఎక్కువ రాత్రి ఉండే టైమ్స్ ఉంటాయి కదా, సో వాటిని అయనాలు అంటారు అనమాట. సో సూర్యుడు అత్యంత గరిష్ట ఎక్కువ కాలం అంటే ఎక్కువ డే టైం ఎక్కువ ఉన్నది అనుకోండి, దాన్ని వేసవి అయనంతం అంటారు. సో రాత్రి టైం ఎక్కువ ఉంటే శీతాకాల అయనము అంటారు అనమాట. సో December 22 మనకి శీతాకాల అయనం సంభవిస్తుంది. June 21 వేసవికాల అయనం అనేది సంభవిస్తుంది అనమాట. నెక్స్ట్ విషువత్తులు అంటే మనకి ఈక్వల్ డేస్ ఉంటాయండి, పగలు రాత్రి సమానం ఉండే రోజులు 2 ఉంటాయండి. ఆ 2 రోజులు ఏమనేది మీరు చూసుకోవాలి. వసంతకాల విషువత్తు ఇది March 21 సంభవిస్తుంది. శరత్కాల విషువత్తు September 23 సంభవిస్తుంది. నెక్స్ట్ గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఇవి ఎప్పుడు ఏర్పడతాయి, సో వరుస కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది. సూర్యునికి భూమికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సో ఒకే లైన్లోన 3 వచ్చినప్పుడు మనకి గ్రహణాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ రెడ్ మూన్ అంటే ఏంటి, బ్లూ మూన్ అంటే ఏంటి, సూపర్ మూన్ అంటే ఏంటి, సిజిగే అంటే ఏంటి, ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఈ అయనరేఖా మండలాలు అవి కూడా ఉన్నాయి కదా, ఇలా ఉంటుంది అనుకోండి. అప్పుడు మనకి భూమి ఇలా ఉంటుంది, ఈ భూమి ఇక్కడ ఇలా ఉంటే ఇక్కడ ఉత్తర ధ్రువం, ఇక్కడ దక్షిణ ధ్రువం, ఇక్కడ కర్కాటక రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని అయనరేఖ మండలం అంటారు, ఉష్ణ మండలం అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేదాన్ని సమశీతోష్ణ మండలం అంటారు. సో ఇక్కడ నుంచి పైకి ఉండేదాన్ని శీతల మండలం అంటారు అనమాట. సో ఇలాంటి మండలాలని గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అనేది. సో ఆటుపోట్లు, మనకి సముద్రాలు ఉంటాయి కదండి. సో భూమి తిరుగుతున్నప్పుడు మనకి సముద్రాల్లోన అలలు వస్తాయి కదా, సో అలల ద్వారా వచ్చే చేంజ్ని ఆటుపోట్లు అంటారు, లేదంటే పోటుపాట్లను కూడా అంటారు అనమాట. సో లఘు పోటుపాట్లు, సో ఎన్ని రకాలు ఉన్నాయి ఇవి రకాలని గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత మనకి భూ అంతర్నిర్మాణము. సో భూ అంతర్నిర్మాణం తెలుసుకోవడానికి మనకి ముఖ్యమైన 5 మార్గాలు ఉంటాయి అనమాట. సో మనకి భూమిలోన 3 రకాల పొరలు ఉంటాయి, భూపటలం, భూప్రవారం, భూ కేంద్ర మండలం, ఈ 3 ఉంటాయి అనమాట. ఈ 3లోన మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పైన ఈ భూమి పటలంలోన ఏవేవి ఉంటాయి. సో ఈ సియాలంటే సిలికా, అల్యూమినియము భూప్రవాలంలో ఉంటుంది. సో మందము ఇక్కడ ఎక్కువ ఉంటుంది. తర్వాత వీటి మధ్యన ఉండే దాన్ని ఏమంటారు, ఇప్పుడు 2 ఈ పొరలు ఉంటాయి కదా, ఇది పైన ఉండేది భూపటలం,
మధ్యలో ఉండేది భూప్రవారం, ఇంకా మధ్యలో ఉండేది భూకేంద్ర మండలం. సో ఈ భూపటలానికి భూప్రవారానికి ఉండే మధ్యన ప్రాంతాన్ని ఏమంటారు, భూపటలానికి భూకేంద్ర మండలానికి ఉండే ప్రాంతాన్ని ఏమంటారు. సో ఇలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో వీటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. భూమి యొక్క ద్రవ్యరాశి, భూమి యొక్క ప్రవారం ద్రవ్యరాశి, ఇవన్నీ కూడా అడుగుతాడు. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ క్రోనార్ సమతుల్యత అంటే డిస్కంటిన్యూటీ అంటారండి. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇది భూమి, ఫస్ట్ భూపటలం ఇది, సో ఇది భూప్రవారము, భూకేంద్ర మండలం, ఇలా 3 ఉంటాయి కదా. సో వీటిలోన క్రోనార్ సమతుల్యత అంటే ఇక్కడ భూపటలమే ఉంది కదా, పైన భూపటలం అంటారు కదా. సో మనకి లేయర్లుగా పెట్టుకుందాం. ఇది భూపటలం, ఇది భూపటలంలోన పైన అంటే ఎగువ భూపటలము, దిగువ భూపటలము, ఇది ఓకేనా, ఇట్లా రౌండ్లుగా ఉంటాయి. ఎగువ భూపటలము, దిగువ భూపటలం, ఇదంతా కూడా భూపటలమే. దీంట్లో మళ్ళీ భూప్రవారం ఉంటుంది. ఇది ఎగువ భూప్రవారము, దిగువ భూప్రవారం ఉంటుంది. లోపల కేంద్రం ఉంటుంది. భూకేంద్ర మండలంలోన బాహ్య భూకేంద్ర మండలము, అంతర్భూకేంద్ర మండలం ఉంటాయి. సో వీటి మధ్యన ఉండే ప్లేసెస్ని ఏమంటారు అనేది. సో క్రోనార్ డిస్కంటిన్యూటీ అంటే ఈ రెండింటి మధ్యన ఉండేదాన్ని క్రోనార్ డిస్కంటిన్యూటీ అంటారు. ఇది మోహో డిస్కంటిన్యూటీ అంటే ఈ రెండింటికి మధ్యన ఉండేదాన్ని మోహో డిస్కంటిన్యూటీ అంటారు. రెసిప్టీ డిస్కంటిన్యూటీ ఈ రెండింటికి మధ్యన. గుటెన్బర్గ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుటెన్బర్గ్ భూప్రవారానికి బాహ్య భూకేంద్ర మండలానికి ఉండేదాన్ని గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటారు. లేమన్ డిస్కంటిన్యూటీ అసమతుల్యత అంటారు. మనం డిస్కంటిన్యూటీ అని ఇంగ్లీష్లో అంటారు అనమాట. సో లోపల భూకేంద్ర మండలానికి బయట భూకేంద్ర మండలానికి ఉండే ప్రాంతాన్ని లేమన్ డిస్కంటిన్యూటీ అంటారు అనమాట. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ భూచలనాలు, శక్తులు. సో భూమి చలనాలు ఉంటాయి కదా, అంటే మనకి భూకంపాలు వస్తాయి కదా, భూమిలో ప్లేట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు భూమి ఇలా ఉంటుంది, మనకి ఖండాలు ఉంటాయి కదండి. సో ఇక్కడ చూస్తే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉంటుంది, ఇక్కడ ఆసియా, ఇది ఐరోపా, ఇక్కడ ఆస్ట్రేలియా, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్లోనే డిఫరెంట్గా ఉండేవి. ఇవి ఒక్కో ప్లేట్లో ఒకటి దగ్గర తెచ్చుకుంటాయి కదా. సో భూచలనాలు అంటారండి ఇవి. సో ఒకటి నుంచి ఒకటి దగ్గర అయ్యి మనకి ఖండాలు ఏర్పడతాయి కదా. సో వీటిని భూచలనాలు అంటారు. ఈ భూచలనాల ద్వారా మనకి భూకంపాలు వస్తాయి. సో భూకంపాల నిర్వచనము, దాని యొక్క నాభి అంటే ఏంటి, సో భూకంప కేంద్రం అంటే ఏంటి, రెండింటికి తేడా, హైపోసెంటర్ ఏంటంటే, ఏపిసెంటర్ అంటే ఏంటి, తర్వాత భూకంప తరంగాలు ఉంటాయండి. పీ తరంగాలు, ఎస్ తరంగాలు అంటారు. సో పీ తరంగాలు అంటే ఏంటి, ఎస్ తరంగాలు అంటే ఏంటి, వీటి మధ్య తేడాలు ఏంటి, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. సో దీని స్పీడ్ ఏంటి, సో ఇవి ఘన పదార్థాల నుంచి ప్రయాణిస్తాయా, ద్రవ పదార్థాల నుంచి ప్రయాణిస్తాయా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పీ వేవ్స్, ఎస్ వేవ్స్. నెక్స్ట్ తరంగాల ద్వారానే మనకి కొలుస్తాం కదా, రిక్టర్ స్కేల్ ద్వారా. సో మనం తరంగాల నీడ కొలలేని ప్రాంతాన్ని తరంగాల నీడ అంటారు అనమాట. సో భూకంపాల ప్రభావాలు ఇవి అందరికి తెలిసే కదా. సో భూకంపాల రకాలు ఎలా ఉన్నాయి, సో భారతదేశంలో భూకంప మండలాలు ఇవి లాస్ట్ ఇయర్ అడిగారండి. సో ఏ మండలంలో అత్యంతంగా ఎక్కువగా ప్రమాదకరమైన జోను ఎక్కడుంది అని కూడా అడుగుతాడు. సో గుజరాత్లోని భుజ్ అనేది 2001లో వచ్చింది. ఇది 7.7 తీవ్రత ఎక్కువగా వచ్చిందనమాట. టెక్టోనిక్ ప్లేట్స్ అవి ఎటువంటి ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు ఏం జరుగుతుంది. సో 3 రకాలుగా ఉంటాయి కదా. సో వ్యతిరేక దిశలో గుద్దుకుంటే ఎలా ఉంటుంది, ఒకదానికొకటి ఎదురుగా వచ్చి ఢీ కొట్టినప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత సమాంతరంగా వచ్చి ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఏమవుతుంది అనేది మనం నేర్చుకోవాలి. సో ఇవి ఈరోజు నేర్చుకున్నవి. సో దీనికి సంబంధించిన MCQs కూడా చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.